షోరూమ్కి అయితే పోతున్నాం, ఏమవుతుందో తెలియదు. ఇక స్టాండ్ దొరికితే వేపిస్తాం, లేకపోతే బండి సేల్ చేయడమే. ఇక ఏమంటావు వినోద్ బ్రో? కోసం వినోద్ బ్రో అమ్మన్గాల్ నుంచి వచ్చిండు. షోరూమ్కి వెళ్దాం అనగానే ఒక కాల్ చేసిన బ్రోకి. కాల్ చేయగానే వినోద్ బ్రో అమ్మన్గాల్ నుంచి వచ్చిండు. ఇట్లా ఉండాలి బాండింగ్ అంటే. వినోద్ బ్రో వచ్చిండు. మన్నల్లో కూడా ఆపేది జై పవర్ స్టార్. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజధాని 04. సో మనం శ్రీశైలం రైడ్లా కేటీఎం ఆర్సీది 200ది మన బండిది స్టాండ్ అయితే తిరిగిపోయింది కదా. ఇప్పుడు ఆ బండిది స్టాండ్ చేపేనికైతే షోరూమ్కి పోతున్నాం. నేను ఇంకా వినోద్ బ్రో పోతున్నాం. వినోద్ బ్రో కాల్ చేయగానే అమ్మన్గాల్ నుంచి వచ్చిండు. అట్లా ఉండాలి బాండింగ్ అంటే. మైదీపట్నం అయితే పోతున్నాం. నైట్ కాల్ చేసినాం అన్నకి. కాల్ చేస్తే ఇప్పుడు రామని చెప్పిండు. శ్రీశైలం రైడ్కి పోయి వచ్చిన తర్వాత బండి ఈరోజు తీసినాం. మళ్ళీ 1 వీక్ అవుతుంది తీయక. ఈరోజు తీసిన ఆ స్టాండ్ లేక బండి తీయాలంటే భయం అవుతుంది. శ్రీశైలం రైడ్ అంటే మొత్తం వెన్ను అక్క తెలుసు కాబట్టి ఆ వెన్ను అక్క దగ్గర అయితే పెట్టినాం అక్కడ శ్రీశైలంలో. ఇప్పుడు కేటీఎం షోరూమ్కి అయితే పోతున్నాం. స్టాండ్ ఉంటుందో ఉండదో ఐడియా లేదు, అర్థమవుతలే. కాల్ అయితే చేసినాం, రామని చెప్పిండు, చెక్ చేద్దామని చెప్పిండు. ఇక ఆడికి వెళ్ళేసిన తర్వాతకి చూద్దాం ఎట్లయితే. మెయిన్ థ్యాంక్స్ అయితే ఆ వెల్డింగ్ షాప్ అని చెప్పుకోవాలి. అన్న రాడి ఇవ్వకపోతే బండి పెట్టడానికి కష్టం అవుతుండే, బండి తీయడానికి కష్టం అవుతుండే. ఆ దేవుడు అంటారు కదా, దేవుడి రూపంలో హెల్ప్ చేస్తారని చెప్పి అట్లా హెల్ప్ చేసింది మాకైతే. ఆ రాడ్ ఇచ్చింది కాబట్టి ఏమన్నా బండి పెట్టాలంటే ఆ రాడ్ పెట్టి బండి పెడుతున్నాం, లేకపోతే ఆగమవుతుండే మొత్తం. ఇప్పుడు ఏ విధంగా షోరూమ్కి పోయి ఏమవుతుందేమో, స్టాండ్ ఉంటుందో ఉండదో అడిగి వెనక. ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. కామెంట్ ఎవరిది ఫస్ట్ వస్తే అది పిన్ చేస్తా గాయస్. ఫస్ట్ కామెంట్ ఎవరిదైతే వస్తుందో వాళ్ళని పిన్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే ఏమన్నా టిఫిన్ చేద్దామంటే ఆగి బండికి స్టాండ్ లేదని ఆగమాగం అవుతుంది. ఏం లే ఎవరు అంతేనా? అంతేనా? టిఫిన్ చేయడానికి బాధ అవుతుంది. రోడ్ సైడ్ ఉంటే ఆపుకొని టిఫిన్ చేయాలి, ఆకలి అవుతుంది. టిఫిన్ చేయలే, ఏం చేయాలి, అమ్మ ఖరాబ్ అవుతుంది మొత్తం. స్టాండ్ లేకపోతే ఆగమాగం అవుతుంది. ఇంకా ఉండొచ్చు 5-10 కిలోమీటర్స్. కేటీఎం షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. వినోద్ బ్రో లోపల అడగనికే వేయండు, స్టాండ్ ఉందా లేదా అని అడగనికే వేయండు. ఏమో మరి ఉందా లేదా. కిందనా బాయ్, కిందనా? అడిగిరా సరే. కేటీఎం షోరూమ్ అదే మేము కాల్ చేసిందేమో వేరే షోరూమ్కి, వచ్చిందేమో వేరే షోరూమ్కి. ఇప్పుడు ఇది మధ్యలో కనిపించే ఏదో రోడ్ సైడ్ అయిన జస్ట్ కనుక్కుందామని. మళ్ళీ అంత దూరం ఎందుకు, ఇంకా 10 కిలోమీటర్స్ ఏమో ఉంది. అది లోపల పోయి చూద్దాం. అన్న అయితే ఈ మోడల్ది లేదని చెప్తాడు. ఆయన చెప్పి చూసి వెళ్ళిపోయాడు. వేరే షోరూమ్ దగ్గర పోయి కనుక్కోవాలి అసలు. మళ్ళీ అసలు వేరే షోరూమ్ దగ్గర కాదు బాబాయ్. మన్నల్లో కూడా ఆపేది జై పవర్ స్టార్. మొత్తం గల్లీ తిప్పుతుంది. ఏంది బా ఇది, మొత్తం గల్లీ తిప్పుతుంది షోరూమ్ తొలుకోమంటే. అరే అమ్మ, మొత్తం గల్లీ గుట్టలు వచ్చాయి. బంజారాయిస్ అంటే గట్టలు ఉన్నాయి మొత్తం. ఇక అమ్మ మేము షోరూమ్ అనుకుంటే ఏదో షాప్ కాడికి పట్టుకొని వచ్చింది. షోరూమ్ అనుకోని రామని చెప్పి ఇక్కడ చెప్పు. ये ब्रैकेट क्या खाली हो गाड़ी फोन करे थे ना. ఉందంట ఈ షోరూమ్ లేదు కానీ షాపు ఏందో అర్థమవుతలేదు మనకు. ఫోన్ చేసాను దొరికింది. బుర్రపాడు మొత్తం ఎంకల గురించి బాయ్ పోతలేదు. ఇదే అనమాట మన ఇప్పుడు స్టాండ్ అయిపోయింది షోరూమ్. వాడుంది కెమెరా. హాయ్ బోలో. అక్కడ అయాబుజా ఉంది, అయాబుజాని చూద్దాం ఒకసారి లోపలికి పోయి. బెన్నాలి 600 ఉంది, చూద్దాం ఒకసారి. చక్కర్ ఆగే లోపల ఒక బూసా అయితే ఉంది. ఆ బూసా దగ్గర పోయి చూద్దాం ఒకసారి. బెన్నాలి 600 ఇంకా ఆ బూసా ఉంది. బూసా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ కాదు. स्टार्ट हो रही भैया है, सुनाओ ना आवाज़ सुनेंगे एक बार.
हाँ सुनाओ ना एक बार सुनेंगे आवाज़ एसी प्रोजेक्टर एग्जॉस्ट అయితే పెట్టేది దీనికి సౌండ్ చూద్దాం ఎట్లా వస్తుంది ఏం వినిపిస్తలేదు చెవులు మొత్తం బోరా అని వస్తున్నాయి సౌండ్ మొత్తం చెవులలో ఏం వినిపిస్తలేదు ఆ సౌండ్ అంటే డేంజర్గా ఉంది చూడు సౌండ్ మొత్తం తిప్పేసింది మొత్తం ఇక ఇరిపోయింది నట్టుబోట్ ఎట్లా ఇరిపోయింది తెలుసా ఇక ఇక్కడ ఇరిపోయింది మొత్తం ఇది ఇరిపోయింది అంటే నట్టుబోట్ మొత్తం మారిపోయింది ఇరిపేసి ఇది చేంజ్ చేయాలి మెయిన్ పార్ట్ మొత్తం ఇది చేంజ్ చేస్తే సెట్ అవుతుంది ఇది ఒక్కటి చేంజ్ చేస్తే ఇది తీసేసి సెట్ అవుతుంది ఇక ఇది మొత్తం బయటకు వెళ్ళిపోయింది దాని స్టాండ్ మొత్తం ఇది ఒక్కటి చేంజ్ దీనివల్లనే స్టాండ్ మొత్తం వెళ్ళిపోయింది ఇది పెట్టినాక చూపెట్టు చాలా సో ఓకే గాయస్ మాకైతే పెద్ద స్టంట్ అయితే జరిగిందనమాట మేము RC 200కి అయితే స్టాండ్ వేయించడానికి పోయినాం కదా సో అదే స్టాండ్ ప్యాడీలు వేయించడానికి పోతే ఆడ 2-3 గంటలు ఆడ కూర్చోబెట్టేసిర్రు అయితే ఈవినింగ్ 5 అయిపోయింది ఆడ ఇంకా దొరకలే ఇంకా అది షోరూమ్ కాడ అంటే లేదన్నమాట సర్వీసింగ్ సెంటర్ దగ్గర కూడా లేదు సో ఉప్పల్ కాడ అడిగినాం మేము ఆడ టైం అవుట్ అయిపోయింది బాబు మండే రండి అని చెప్పేసిర్రు ఆడ సో మేము దానికోసమని ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం బట్ ఆడ కూర్చున్నాం చూడు అసలు మామూలు పిచ్చి లేవలేదు దగ్గర మేము పొద్దుగాల ఒక 12ంటికి అట్లా పోతే 12 కాదు 11ంటికి ఆడికి పోయినాం 12ంటికి అనుకోర్రి సో 12ంటికి ఆడికి పోతే వాళ్ళు 5 చేసేసారు మన అన్నమాట ఆడనే సో వాళ్ళు ఇక ఆడ దొరకలేదు బ్రో అని చెప్పేసారు వాళ్ళు అడ్వాన్స్ కొట్టమని చెప్పారు మేము తెప్పిస్తాం మండే వరకు అని చెప్పారు ఇక మాకు నమ్మకం లేక మేము రిటర్న్ అయితే వచ్చేసినాం అనమాట వేరే కాడ వేయించుకుందాం అన్నట్టుగా సో మేము బేగంపేట వెళ్దామని అనుకున్నాం కానీ కొంచెం ఇబ్బంది అయి ఉండే ఇక ఆడికి పోయినాక కూడా ఆడ దొరకకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని ఇక ఒక ప్లేస్ కాడ ఆగేసి ఒక ఛాయ్ తాగుకుంటా మేము అట్లా సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి కదా సో వాటికైతే ఫోన్ చేసినాం అనమాట వాళ్ళు ఉప్పల్లో అయితే ఉందని చెప్పారు మళ్ళీ ఆడికి మేము ఇప్పుడు రాగలం బ్రో అని మేము మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు మీరు రాలేరు బ్రో ఆల్రెడీ టైం అయిపోయిందనమాట సో మీరు రిటర్న్ వెళ్ళిపోండి అండ్ మండే మార్నింగ్ వచ్చేయండి 10కి ఓపెన్ చేస్తామని చెప్పిర్రు సో సరే బ్రదర్ అని ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక మండే అయితే మళ్ళీ ఉప్పల వెళ్ళి మండే అయినా ఎప్పుడైనా ఉప్పలు వెళ్ళేసి మన వేయించుకొని వస్తామన్నమాట మేము సో ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం చాలా బాధగా ఉంది ఎందుకంటే మనం అనుకున్న పని కాకపోతే ఎట్లుంటుందో అది చాలా దారుణం అనమాట ఇక ఈరోజు అయిపోకూడదామని వెళ్ళినాం కానీ ఈరోజు ఇక అదృష్టం బాగాలేకనో మరి దురదృష్టం ఉండో మరి తెలియదు సో పెద్ద స్టంట్ అయితే అది జరిగిపోయింది అనమాట దొరకలేదు స్టాండ్ ఏడ దొరకలేదు సో గాయస్ ఆఫ్టర్ 2 days సో ఈరోజు అయితే మండే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం ఉప్పల్ షోరూమ్ దగ్గరికి స్టాండ్ ఉందని చెప్పి కాల్ చేసినాం సో ఇప్పుడైతే షోరూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి బైక్స్ ఉన్నాయి ఏం కథ అనేది నాతో పాటు మా బ్రో వచ్చిండు KTM RC 200 డ్యూక్ 250 డ్యూక్ 200 సో ఇప్పుడైతే స్టాండ్ అయితే వేసిరు KTM షోరూమ్లో అమౌంట్ వచ్చేసి 1300 ఏమో అయింది స్టాండ్ వేసిరు ఓకే అయిపోయింది అంతా ఉప్పల్ సర్వీసింగ్ సెంటర్లో అయితే చేయించాం ఇంటికి వెళ్ళాలి డైరెక్ట్ అలాగే రైట్